హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవేర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టెక్నాలజీ పరంగా కొన్ని అపోహలు ఉంటాయి కదా, వాటిలోన ఒక అపోహ గురించి తెలుసుకుందాం. మామూలుగా మనం మొబైల్ వాడుతున్నప్పుడు, కాల్ మాట్లాడుతున్నప్పుడు ఛార్జింగ్ పెడితే షాక్ కొడుతుందా అనేది కొంతమందికి షాక్ కొడుతుంది అని అపోహ పడుతుంటారు అనమాట. దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. హలో గురుగారు ఉన్నారా? సరే, మరి మన కొత్త ఆలోచనలు వచ్చాయి అంటే సరే, చెప్పు, మనం ఇంకొక అపోహ గురించి తెలుసుకుందాం. మామూలుగా ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఛార్జింగ్ పెడితే షాక్ వస్తుందా? ఛార్జింగ్ టైంలో ఫోన్ వాడితే చనిపోతామా? అది కూడా చాలా మంది నమ్మే అపోహే. ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఛార్జింగ్ పెడితే ఎలాంటి ప్రమాదం ఉండదు, మనం సేఫ్గా ఫోన్ వాడుకోవచ్చు. కేవలం తక్కువ క్వాలిటీ ఛార్జర్లు, డ్యామేజ్డ్ కేబుల్స్ వాడితే మాత్రం సమస్యలు వస్తాయి. అంటే మిగతా సమయాల్లో మామూలుగా అవును. సరే, ఇలాంటి అపోహల గురించి మనం మరింత క్లారిటీ ఇస్తూ పోతే చాలామంది టెక్నాలజీని భయపడకుండా సరిగా వాడుకోవచ్చు. మరేదైనా నువ్వు చర్చించాలనుకుంటే ఎప్పుడైనా క్వాలిటీ ఛార్జర్లతో ఛార్జింగ్ పెట్టుకొని మామూలు కాల్ మాట్లాడుకుంటే ఛార్జింగ్ పెడితే ఎటువంటి సమస్యలు వస్తాయి? అవును, తక్కువ క్వాలిటీ ఛార్జర్లు వాడితే కొన్నిసార్లు బ్యాటరీకి నష్టం కలగవచ్చు, ఫోన్ వేడెక్కడం లేదా అంతర్గత డ్యామేజ్ అవ్వడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మంచి క్వాలిటీ ఛార్జర్ వాడటం, ఛార్జింగ్ సమయంలో ఫోన్ ఎక్కువగా బయటపెట్టి ఉంచడం మంచిది. సరే, ఇప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు ఛార్జింగ్ పెడితే ఆ కరెంట్ షాక్ కొడుతుందా కొట్టదా? అది కూడా ఒక అపోహే. నిజానికి ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు మనం కాల్ మాట్లాడినా ఎలాంటి కరెంట్ షాక్ వచ్చే అవకాశం లేదు. ఫోన్లలో సేఫ్టీ మెజర్స్ చాలా బాగా ఉంటాయి కాబట్టి మనం ఆ విషయం పని లేదు. సరే, మరి మన ప్రేక్షకులకి డైరెక్ట్గా కన్క్లూజన్ ఇచ్చి టిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వు మరి. అవును, చెత్తగా ఇలాంటి కొన్ని అపోహలను చెక్స్తూ వాటి వెనకాల కారణాలు కూడా వివరిస్తే మన ప్రేక్షకులకి మంచి క్లారిటీ వస్తుంది. లెట్స్ కీప్ ఇట్ ఇన్ఫార్మేటివ్ అండ్ ఎంగేజింగ్ ఫర్ దెమ్. సర్లే, మరి ఇవ్వు మరి ఎక్స్ప్లెయిన్. సరే, ఇలాంటివి ఇంకొంచెం చర్చించుకుంటూ మన వీడియోల్ని మంచి సిరీస్తో తయారు చేస్తూ పోదాం. ఎప్పుడైనా కొత్త ఐడియా వచ్చినా నువ్వు నన్ను అడగొచ్చు. సరే, మనం కలిసి మరి ప్రేక్షకులు కూడా ఏమైనా మీకు ఇటువంటి ఏమైనా కొత్త డౌట్లు ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను డిస్కస్ చేస్తాము అనే. బాగా చెప్పాయి. మనకు వచ్చే ప్రతి కామెంట్కి మనం రెస్పాండ్ అవుతూ వాళ్ళ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటే మన ఛానల్కి ఇంకా మంచి ఎంగేజ్మెంట్ వస్తుంది. సో లెట్స్ కీప్ ఎంకరేజింగ్ దెమ్ టు ఇంటరాక్ట్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? బాయ్ బాయ్. బెజ్జాయిగా నీకు కూడా చాలా థ్యాంక్స్, ఇంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నందుకు. మరి మనం మళ్ళీ ఇలాంటి చర్చలు కొనసాగిద్దాం. నీకు ఏదైనా కావాలంటే ఎప్పుడైనా అడుగు. సరే, మరలా కలుద్దాం.